ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తన సంస్థాగత బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీని బలోపేతం చేయటం, మార్పు రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కానీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి వేరేగా కనిపిస్తుంది. ఒకే పార్టీ, ఒకే అధినేత అయినా రెండు దారులు, రెండు వేదికలుగా పార్టీ విడిపోయింది. నాయకులు పార్టీ బలోపేతం కంటే వ్యక్తిగత ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. మైలేరి మల్లయ్య, మహబూబ్ హుసేన్ మధ్య సాగుతున్న కోల్డ్ వార్ క్యాడర్ ను తీవ్రంగా కలవరపెడుతుంది. అధినేత ఆరోగ్యం కోసం నిర్వహించిన పూజా కార్యక్రమాలు కూడా ఐక్యతకు బదులు వర్గ రాజకీయాలకు వేదికగా మారడం అనేక అనుమానాలకు తావిస్తుంది. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా శ్రమిస్తుంటే, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రం కొందరు స్థానిక నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఇటీవల అధినేత ఆరోగ్యం కోసం నిర్వహించిన పూజా కార్యక్రమాలు కూడా పార్టీ ఐక్యతను ప్రదర్శించే వేదికలుగా కాకుండా వర్గ రాజకీయాలకు వేదికలుగా మారడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం జరుగుతున్న కృష, లేక నా గ్రూపు నీ గ్రూపు అనే ఆధిపత్య పోరాటమా అన్న ప్రశ్నలు ఇప్పుడు జనసేన శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డలో నెలకొన్న ఈ అంతర్గత కుమ్ములాటకు కేంద్ర బిందువుగా మైలేరి మల్లయ్య, మహబూబ్ హుసేన్ అనే ఇద్దరు స్థానిక నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఇటీవలి పూజా కార్యక్రమాల విషయంలో తలెత్తిన విభేదమా, లేక భవిష్యత్తులో జరిగిపోయే రాజకీయ సమీకరణాలకు ముందస్తు సంకేతమా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. ఈ వర్గపోరు వల్ల చివరకు నష్టపోయేది ఎవరు అన్నదే అసలు కీలక అంశం. నాయకులిద్దరూ తమ తమ ప్రాబల్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నా అసలు నష్టపోతున్నది మాత్రం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ నమ్ముకుని నిస్వార్థంగా పనిచేస్తున్న సాధారణ కార్యకర్తలేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేనకు కొంతకాలంగా ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా మారిన తర్వాత పార్టీపై ప్రజల్లో ఆసక్తి కూడా గణనీయంగా పెరిగింది. సరిగ్గా ఇలాంటి కీలక తరుణంలోనే స్థానిక నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ప్రత్యర్థి పార్టీలతో పోటీ పడాల్సిన నాయకులు సొంత పార్టీలోనే ఆధిపత్య పోరుకు దిగడం వల్ల క్యాడర్లో గందరగోళం నెలకొంటోందని చెబుతున్నారు. మైలేరి మల్లయ్య వర్గం ఒకవైపు, మహబూబ్ హుస్సేన్ వర్గం మరోవైపు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ రెండు ముక్కలుగా విడిపోయినట్లు కనిపించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇది కేవలం తాత్కాలిక వ్యక్తిగత విభేదంగా మిగిలిపోకుండా భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లడమే కాకుండా సాధారణ ప్రజల్లో కూడా పార్టీ పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం పొంచి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా అసలైన బలం నాయకులు కాదు, క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసే సాధారణ కార్యకర్తలేనన్నది జగమెరిగిన సత్యం. అయితే కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన నాయకులే వర్గాలుగా విడిపోయి బల ప్రదర్శనలకు దిగితే దాని ప్రభావం నేరుగా పార్టీ భవిష్యత్తుపైనే పడుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ లాంటి రాజకీయంగా అత్యంత పోటాపోటీ ఉన్న నియోజకవర్గంలో చిన్న చిన్న అంతర్గత విభేదాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు అవకాశంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో జనసేన క్షేత్రస్థాయి బలం గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చే క్రమశిక్షణ సందేశం కంటే వ్యక్తిగత ఆధిపత్యమే పెద్దదిగా కనిపిస్తే సాధారణ ప్రజల్లో పార్టీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ వివాదం మరింత ముదరక ముందే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఇరు వర్గాలతో సమావేశమై సామరస్యపూర్వక పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి.
నాయకుల వ్యక్తిగత విభేదాలకు తెరదించి పార్టీ ప్రయోజనాలనే అగ్ర ప్రాధాన్యంగా తీసుకున్నప్పుడే ఆళ్లగడ్డలో జనసేన మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? వెళ్లి ఉంటే ఎందుకు ఇంతవరకు మౌనం పాటిస్తోంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుశా అధిష్టానం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ తగిన సమయంలో సముచిత నిర్ణయం తీసుకునేందుకు వేచి చూస్తుందా, లేక ఈ విభేదాలు తమంతట తామే సద్దుమణుగుతాయని భావిస్తుందా అన్నది స్పష్టత లేని అంశం. అయితే రాజకీయంగా కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి అంతర్గత విభేదాలను ఎంతకాలం విస్మరించగలదు అన్నది కూడా ప్రశ్నార్థకమే. మార్పు రాజకీయాలకు నాంది పలుకుతాయని ఆవిర్భవించిన జనసేనలో ఆళ్లగడ్డ అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీశాయి. ప్రత్యర్థులతో పోరాడాల్సిన సమయంలో సొంత పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగడం క్షేత్రస్థాయి కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదని, పదవుల కంటే సిద్ధాంతాలు ముఖ్యమని అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నప్పటికీ ఆ సందేశం స్థానిక నాయకులకు ఎంత మేరకు చేరుతోందన్న ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వర్గపోరుకు జనసేన అధిష్టానం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుంది? విభేదాలను పక్కన పెట్టి నాయకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుందా, లేక ఈ అంతర్గత కుమ్ములాటలు మరింత ముదిరి పార్టీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయా అన్నది కాలమే నిర్ణయించనుంది. ఆళ్లగడ్డ జనసేనలో నడుస్తున్న ఈ రాజకీయ రగడకు ముగింపు ఎలా ఉంటుంది? పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి.